మిత్రులందరికీ వందనం. జీవన్ కుమార్ గారు చాలా విపులంగా రాశారు, చదువుతారు కూడా ఇప్పుడు. అందుకని స్థూలంగా ఇంతమందిని ఇవాళ జాదవ్ సాబ్ కోసం హాజరైనమంటే అదే ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఆయన మన ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు, మంత్రి పదవులు ఇప్పించలేదు, మనందరికీ కొట్లాడటం నేర్పించాడు. ఆ కొట్లాడటం ఎట్లా అనేది మనందరికీ ఉద్బోధ చేసినటువంటి వ్యక్తి. ఇవాళ మనం ఇట్లా ఉన్నాము అంటే ఆయన వల్ల. ఆ అస్తిత్వాన్ని గుర్తు చేసుకోవటానికి ఆయన ఇచ్చిన అస్తిత్వమే, అందువల్ల వచ్చినటువంటి గుర్తింపే మనది. ఆ పోరాట స్ఫూర్తిని కాపాడుకోవాలంటే ఆయనను మనం గుర్తు చేసుకోవాలనే ఆలోచనతోనే ఇవాళ అందరం కూడా ఇక్కడ మనం ఒక దగ్గర చేరినాం. ఏ చిన్న సమస్య వచ్చినా సమాజంలో తట్టుకోలేకపోయేవాడు మనిషి. ఆయన జేబులో పైసలు లేకపోయినా, ఇంట్లో ఎవరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సంచేసుకొని బయలుదేరేది. ఇట్లా అయితే ఎట్లా, ఓ మీటింగ్ అయితే పెడదామని అందరినీ పిలిచేది. క్యా కరింగే అని అడిగేది అందరినీ. ఎవరేం సలహా చెప్పినా పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అన్నీ విని అప్పుడు తాను ఒక నిర్ణయం తీసుకొని ముగింపులో ఒక ప్రకటన చేసి దాని నుంచి ఒక కార్యక్రమం మొదలుపెట్టేవాడు. అది ఎన్ని అంశాలు, ఇక రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే అక్కడ ఇక్కడ డబ్బులు పోగు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించేది. అట్లా ఎన్ని రకాల కార్యక్రమాలు, ఒకటి రెండు అని కాదు, అనేక రకాలైన కార్యక్రమాలు. తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదట ఒక స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. అంతేకాదు తెలంగాణ మనం ఉద్యమం నడుస్తున్నటువంటి రోజుల్లో మాటువంటి వాళ్ళకి ఆయన క్లాసులు తీసుకున్నాడు. ఆయన క్లాసులు ఏర్పాటు చేసి తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అందరికీ శిక్షణ ఇచ్చిండు. ఆర్గనైజేషన్ ఎట్లా నిర్మించాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా రోజుల పాటు ఆ క్లాసులే ఒక సుశిక్షితులైన కార్యకర్తలు ఎదగటానికి చాలా తోడ్పడ్డాయి. మత కల్లోలాలకు వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి ప్రచార ఉద్యమం చాలా గొప్పది. ఎన్నికల్లో నిలబడి పోటీ చేసేవాడు. ప్రొఫెసర్ హరగోపాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ. ఇంతటి గొప్ప మనిషి మన మధ్య లేకపోవటం, మనుషులను శాశ్వతంగా నిలబెట్టుకోలేం, కానీ వాళ్ళ స్ఫూర్తిని, ఆలోచనలను మాత్రం మనం కాపాడుకోవాలి. జోహార్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. లోహియా ప్రభావితుడు, రామ్ మనోహర్ లోహియా ప్రభావితుడు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఏ విధంగా చేయాలి అనేది ఉద్యమం. ఏ చిన్న వివాదం కానీ, అపరిష్కృతమైనటువంటి సమస్యకు కానీ ఉద్యమమే పరిష్కార మార్గమని లోహియా ప్రభావితుడుగా ఈ విషయం చెప్పేవాడు. సంఘటన లేనిటువంటి దానికి సంఘటితం చేసేటువంటి మార్గం చూపించి, పరిష్కారం చూపించే వ్యక్తుల్లో ప్రప్రదం కూడా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం అప్పుడు మొట్టమొదటిగా కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఇంట్లో తెలంగాణ ఐక్యవేదికను ఏర్పాటు చేయించి అక్కడ మేము ప్రప్రథమంగా ఆఫీస్ ఓపెన్ చేసినాం. అక్కడి నుంచి ప్రారంభం చేసినాం. క్రమక్రమంగా అది ఎదిగి తర్వాత చంద్రశేఖరరావు గారు అక్కడికి రావడం, అదంతా జరిగింది, అందరికీ తెలుసు. కానీ ఏ విషయాన్నైనా, ఏ ఉద్యమాన్ని అయినా కానీ ప్రారంభంలో జీరోలో, అంటే శూన్యంలో నుంచి ప్రారంభం చేయడం అది గొప్ప విషయంగా తయారవుతుంది. శూన్యంలో ప్రవేశించి దాన్ని ఒక రూపకల్పన చేసేట్లో జాదవ్ గారికి చాలా నైపుణ్యం. నువ్వు లోహియాని ఎవరైనా చూడాలనుకుంటే మొట్టమొదటి జాదవ్ని చూడవలసిందే. జాదవ్ని చూస్తే నీకు లోహియా మార్గం నీకు ఏర్పాటు జరుగుతుందని నా అభిప్రాయం. నేను చూసినాను ఆ విధంగా. తర్వాత సోషలిస్టులు అంటే ఏమిటిది, సోషలిస్ట్ సమాజం అంటే ఏమిటిది, దాన్ని అధ్యయనం చేయకుండానే జాదవ్ని చూస్తే ఇవి అర్థమయ్యే విషయాలు. సోషలిస్టులు అంటే ఎవరు అధ్యయనం చేసిన వాళ్ళకే తెలుసు, కానీ జాదవ్ని చూస్తే సోషలిస్ట్ అంటే ఏంటిదో అర్థమయ్యేది. ప్రారంభ దశగా ఎట్లా ఆయన జీవనం ఆ విధానానికి అంకితమై ఉండేది. ఆయనను చూస్తే లోహియాని చూసినట్టు అనిపించేది. ఆయన జాదవ్ని ఎప్పుడు చూసినా కానీ లోహియాని చూసిన వాళ్ళతో సాంగత్యం లేని వాళ్లకు జాదవ్ని చూస్తే లోహియాని చూసిన వారు అనిపించేది. చాలా ప్రభావితుడు లోహియాతో. చివరిగా ఆయన చనిపోయేటప్పుడు నేనున్న ఆయన ఇంట్లో
నోటి మాటలు వస్తలేవు. చూపిస్తే నేను చూసిన ఫోటో చూసిండు, లోయ తల మీద ఉన్నది ఆయన ఫోటో చూసి ఆ ముఖం లోపల ఎంబడే మార్పు కనిపించింది. చివరి దశది అంటే నాకు అనిపించింది ఎంత ప్రభావితుడైండు లోహియాతో అంటే ఆయనకి ఇంకా దైవము ప్రపంచం ఏదైనా ఉన్నదో లేదో తెలియదు, కానీ లోహియా మాత్రం సర్వం అనేటువంటి భావనతో నేను ఆయనను చూసినాను. అది తన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళను ఆ విధానాన్ని ప్రభావితం చేసే విధంగా చేస్తూ ఉండే. ఎప్పుడైనా కానీ నాకు చెప్పేవాడు, పెన్షన్ వచ్చిన శాలరీ వచ్చినా కానీ ఆ జేబు లోపల ఇంట్లో ఇచ్చే విషయాలు, పేదలకు ఇచ్చే విషయాలు, తన అమ్మమ్మలకు మేనత్తలకు ఎవరుకుంటే వాళ్ళకి ఒక జేబులు వేసుకొని క్రమంగా ఇచ్చేవాడు అని నాకు చెప్పేవాడు. తర్వాత తన ఇంటికి ఎవరైనా వస్తే చాలా కష్టంలో వచ్చేటువంటి వాళ్ళని నేను చూసేవాడిని. ఎప్పుడో జేబులో పెట్టుకొని కొంచెం దూరం పోయి వాళ్ళని జేబులో ఇచ్చేవాడు. అదే ఆయనకు తృప్తి. వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా అదే తృప్తి. ఇంకొకటి కూడా చూస్తున్నాను నేను. ఒక వ్యక్తి వచ్చిండు, ఆయన ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ బెడ్ మీద ఇట్లా దులిపేటప్పుడు చూస్తే ఆ డబ్బులు ఉన్నాయి దాని కింద. అరే ఈ డబ్బులు ఎక్కడి అంటే ఆ ఫలానా ఆయన వచ్చే కదా ఆయన పెట్టిపోయాడు, ఈయన ఇస్తే తీసుకోడు, వాడు డబ్బులు పెట్టిపోయాడు. ఆయన గురించి పరిగెత్తాడు, డబ్బులు ఎట్లు ఇచ్చినో నాకు వాడు వెళ్ళిపోయాడు పాపం. ఈ విధంగా చాలా వ్యక్తిగత జీవితం లోపల ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక సమాజం యొక్క భావనలతో వెళ్ళేటువంటి లక్షణం ఆయన ఉండే. ఆయన సాంగత్యం చేసిన వాళ్ళు ప్రభావితులు కూడా చాలా వరకు అయ్యారు ఆయన గురించి. సో మేము ఎప్పుడైనా సంఘటనలు మీటింగ్స్ కనుక అరేంజ్ చేస్తే వెళ్ళేవాళ్ళము. వెళ్ళి ఎవరెవరిని ఎట్లా మీటింగ్స్ ఎట్లా అరేంజ్ చేయాలి, ఎంతమంది వస్తారు అవసరం లేదు. ఆయన ప్రారంభం చేస్తే ఎవరైనా రాని, ఇద్దరు రాని, ముగ్గురు రాని, నలుగురు రాని ఆ మీటింగ్స్ చెప్పేవాడు. క్రమక్రమంగా ఎదిగేవాడు. ఉద్యమాల్లో వాళ్ళు చూసిన ఉద్యమాలు ఎవరైనా చేయాలంటే అక్కడ జాదవ్ యొక్క విధానాన్ని అవలంబించాలి. నీకు అవసరం లేదు ఎంతమంది వస్తారు, ఎట్లా నీకు ఐడియాలజీ ఉన్నది, నీకు ఒక విశ్వాసం ఉంది, నీకు కమిట్మెంట్ ఉన్నదంటే జాదవ్ ఫార్ములాని ఫాలో చేయవలసింది. చాలా సంఘటనలు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు తెలుగు మీడియం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంగ్లీష్ మార్కులు లేవు. వాళ్ళు పెద్ద గొడవ అవుతుంది. మేము యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోకి వెళ్ళి బయటకు వస్తున్నాం, జాదవ్ నేను, ఒక గొడవ అవుతున్నది. ఆ ఇంగ్లీష్ లెక్చరర్ 40 మార్కులు వేయమంటే వేస్తలేడు, వీడు రాయలేదు, వాడు అయ్యాడు, గొడవ అవుతున్నది. అందరూ జాదవ్ కనిపిస్తే వచ్చి సాబు నా లెక్చరర్ అంటాడు, నన్ను కొట్టేందుకు వస్తుంటారు. వీళ్ళు అంటారు మాకు మార్కులు ఏమంటే వేస్తలేడు, రాయలేదు, నేను ఎట్లా వేయాలని ఆయన అంటాడు. నేను వాళ్ళకి వచ్చేది ఏమైనా నౌకరీ వస్తుందో ఏం సంగతి, 40 వేస్తే ఎలిజిబిలిటీ వస్తుంది, ఎరాదా ఏం పోతుంది అని అంటాడు. వాడి ఏం రాయలేదు అంటే అది చూడడానికి ఎట్లా ఉంటుందంటే చాలా ఒకటి మానవీయత కనిపిస్తుంది, లాచాతనం కనిపిస్తుంది, కమిట్మెంట్లే అనేక ప్రక్రియ లోపల ఉన్నటువంటి వ్యక్తిత్వాలు ఈ సమాజం ఒక దిక్కులేని వానికి దిక్కుగా ఒక మార్గదర్శనం కూడా ఇచ్చే వ్యక్తిగా జాదవ్ ఉండే. ఆయనను చూస్తే నాకు లోహియా సంపర్కం నాకు లేదు, కానీ నాకు ఆయనతో సంపర్కం ఉన్నట్టుగా నేను ఫీల్ అయ్యేవాడిని. జార్జ్తోని నాకు సామర్థ్యం ఏర్పడ్డది, ఈయన ద్వారానే ఏర్పడ్డది. జార్జ్ ఎట్లా చూసేవాడు, జార్జ్ ఫెర్నాండెస్ జాదవ్ లోహియాని చూసినట్టు చూసేవాడు. నాకు విచిత్రం అనిపించేది. లోహియా ఎంబడి దిగినటువంటి జార్జ్ ఫెర్నాండెస్ ఈయనను కూడా లోహియానే చూసినట్టు చూసేవాడు. అటువంటి అతి సామాన్య జీవితం, సాధారణ జీవితం, సామాన్యుల సంపర్కంలో ఉండేటువంటి వ్యక్తులు ఇంత ప్రభావితం చేయగలుగుతారు అంటే నాకు జాదవ్ ప్రభావితం చాలామంది ఉంటుందని నేను అనుకుంటా. ఆయన ప్రభావితంతో మనం సమాజాన్ని చూడాలి, సమాజం ప్రయాణం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. అన్ని పత్రికలకి ఇవాళ లిటరీ పేజీలు ఒక ఎక్కువ సర్క్యులేషన్ పత్రిక, జ్యోతి కానీ మన తెలంగాణ కానీ ప్రజాతంత్ర కానీ అనుకున్నాను. కానీ అందరిది లిటరీ పేజ్, ఎవరు ఇవాళ వేయడం వీలు కాదు, రేపేస్తున్నారు. అందుకని నేను రాసిన వ్యాసాన్ని ఇక్కడ చదువుతాను. నేను మాట్లాడడం నిజానికి జాదవ్ సార్ గురించి మాట్లాడడానికి చాలా ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ప్రొఫెషన్లో పోతుంటే పోలీసు వాళ్ళతో కూడా పెట్టుకోవడం. మేము ఎన్కౌంటర్ల మీద ఒక ర్యాలీ తీస్తున్నాం, కన్నబ్రాను వాళ్ళంతా ముందున్న సారు,
నేను జాదవ్ సార్ రెండో రోజు ఉన్నాం. ఆ కానిస్టేబుల్ కాక నెట్టిండు. ఎంత గొడవ చేసిందంటే అసలు క్యారే తుమ్ సడిగా అది మా हम पुलिस के खिलाफ यहाँ पे क्वेश्चन ले रहे आप हमला कर रहे क्या ऐसा అంటే తర్వాత ఇంకో చాలా ముఖ్యమైన సంఘటన 94లో 95లో ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్లో రంగారెడ్డి జిల్లాలో 44 పోస్టులకి 27 మంది ఆధారాసం తీసుకున్నారు. నేను సార్ దగ్గర పోయినా, సార్ ఇట్లా ఉంది ఏం చేద్దామని. చలో జాయిన్ ఇన్స్టెంట్గా ఏదైనా విషయం చెప్తే కండు వేసుకొని చలో జాయిన్ అది స్టైల్. పోయినాం మేము ముగ్గురే ఉంటే ఇంకెవరు ఉండబడి పోయి గొడవ. విజయ్ కుమార్ కమిషనర్ మంచి ఆఫీసరే, శంకర్ గారి శిష్యుడు. 44 పోస్ట్ మీద కైసాలి గట్టిగా అరుస్తున్నారు. సార్ మాట్లాడదాం సార్, ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ గిఏఎస్ కూర్చున్నా జవాబు మనం కూర్చోబెట్టిండు. ఫైల్ అనేది తెప్పించిండు. సార్ మీరు చాలా ఆవేశంగా ఉన్నారు, ఫైల్ చూడండి. చూసినాం, చాలా ఆశ్చర్యం ఆయన వినాలా. ఒక్క బీఎస్సీ బీఈడే రంగారెడ్డిలో ఉన్నాడు, ఒక్కడే. జీవన్ దేకో హాలత్ కేసా. విజయ్ కుమార్ అంటే చూడండి, మీరు నన్ను అంటున్నారు బట్ ఇక్కడ క్యాండిడేట్స్ లేరు. బీఎస్సీ బీఈడీ చేసిన వాళ్ళు 1994లో రంగారెడ్డిలో ఎవరు లేరు. అది రంగారెడ్డి పరిస్థితి. అప్పుడు మళ్ళీ గొడవ ఏంటంటే తుమ్ పోస్ట్ కైసా పరే క్యాండిడేట్స్ అయితే ఖాళీ రఖనా ఓరు లేయర్ అంటే ఇది జాదవ్ సార్ మనస్తత్వం. ఎప్పుడైనా ఎక్కడైనా పోయి సమస్య చెప్పగానే ఏదైనా విషయం చెప్పినా అనుకో, ఆ జీవన్ ఎవరో ఇబ్బందులు అనంటే మరి పాస్తా 20 రూపాయ లేలో ఇది అదే అంతే ఆయన స్టైల్ అంతా. సో చాలా జాదవ్ సార్తో నాకు బాగానే అనుభవాలు ఉన్నాయి. నేను ఇది చదువుతాను. దీని టైటిల్ తెలంగాణ మట్టిలో మాణిక్యం, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్. తెలంగాణ మట్టిలో మాణిక్యం, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్. సమతావాద స్వాప్నికుడు, సమాజవాద యాత్రికుడు, తెలంగాణ షాన్ కేశవరావు జాదవ్ గారు కన్నుమూసి 7 సంవత్సరాలు కావస్తుంది. ఈ దేశానికి ఎటువంటి సోషలిజం కావాలో, దానికోసం సోషలిస్ట్ పార్టీ నిర్మాణం ఎంత పటిష్టంగా ఉండాలో అనే విషయంపై రామ్ మనోహర్ లోహియా, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆలోచనలు, వాళ్ళ రచనలు వడపోసిన వాడు జాదవ్ సార్. 1993 సంవత్సరంలో అసలు హైదరాబాద్ నగరంలో ఇక్కడ తప్పుపడింది, హుస్సేన్ ఆలంలో నిర్మించి ఆయన తన వ్యక్తిత్వాన్ని, భావ సమీకరణలను ఈ పట్టణంలోనే పదను పెట్టుకొని తెలంగాణ అంతా తానే వ్యాపించి తెలంగాణ మట్టిలో మాణిక్యం, హైదరాబాద్ షాన్గా పరివర్తన చెందాడు. పాత బస్తీలో పాఠశాల విద్య ముగిసిన తర్వాత నిజాం కళాశాలలో, ఆపై ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ సాహిత్యంలో ఎంఏ చదివి అదే యూనివర్సిటీలో లెక్చరర్గా ఉద్యోగంలో చేరి అక్కడే పదవి విరమణ చేశాడు. ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే ప్రతి అధ్యాపకుడు తప్పకుండా ఆ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉన్న హన్మకొండ ఆర్ట్స్ సైన్స్ కాలేజీలో పనిచేయాలి అని ఏముండేది. అట్లా వచ్చినప్పుడు నేను హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు, బహుశా 66లో 67లో హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు మొదటిసారిగా కాళోజీ ఇంట్లోనే ఆయన కలిసినాను. అప్పుడే అనుకున్నాను, అబ్బో ఈసారిలో చాలా ఫైర్ ఉంది అని. తెలంగాణ ఉద్యమం మొదలు కాబోతుంది 69, ఈసారిలో చాలా ఫైర్ ఉంది అనుకున్నాను. అప్పుడు విద్యార్థి దశ నుండే జాదవ్ సార్ సామాజిక రాజకీయ కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యారు. నిజాం కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడే నాన్ ముల్కీ, చాలామంది 1952 నాన్ ముల్కీలో జాదవ్ సార్ పాల్గొన్నాడు. అంతకుముందే నిజాం సర్కార్ దయానంద్ సరస్వతి రచించిన సత్యార్థ ప్రణాళిక గ్రంథాన్ని నిషేధించడంతో చాలా కలత చెందాడు. ఆర్య సమాజ్కు దగ్గరయ్యాడు. హై స్కూల్లో ఉండగానే డిఎస్యు విద్యార్థి సంఘంలో చాలా చురుగ్గా పాల్గొనేవాడు. బహుశా ఈ వాతావరణం అంతా ఆయనను సోషలిస్ట్ సమాజ నిర్మాణం కోసం కృషికి బీజాలు వేసినట్టుంది. రామ్ మనోహర్ లోహియా వ్యాసాలు పూర్తిగా అధ్యయనం చేశాడు. కంప్లీట్ వర్క్స్. ఆయన చాలా దగ్గరగా చూడటం కాదు, ఆయనతో పనిచేశాడు. కొద్ది రోజులు ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నాడు. చాలామంది తెలియదు,
మామూలుగా అందరు బయట పి అనుకునే వాళ్ళట. ఎప్పుడు ఆయన ప్రోగ్రామ్స్ ఆయన తయారు చేసేవాడు, సార్కి తెలుసు. ఆనాటి ఇతర సోషలిస్ట్ నాయకులైన బి సత్యనారాయణ రెడ్డి, వైఎస్ రావు, ఠాకూర్ మహాదేవ్ సింగ్, మీకు తెలుసుకోవచ్చు ఆయన పేరు సార్, ఠాకూర్ మహాదేవ్ సింగ్ వీళ్ళతో చాలా సన్నిహితంగా ఉండి సోషలిస్ట్ భావాలు పంచుకున్నాడు. సోషలిస్ట్ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేశాడు. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్లు విద్యార్థులుగా ఉన్నప్పుడు ఆయనతో రాజకీయాలు చర్చించేవారట. తను చెప్పాడు నాకు ఒకసారి, పూరా ఖరాబోగే జీవనలోగా మీరా చేలాయోలుగా అని చెప్పేవాడు. అయితే భారతదేశంలో సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పరచడానికి తహతహలాడిన జాదవ్ సార్ క్రమంగా ఆ పార్టీ బలహీనపడడంతో తాను తయారు చేసిన వ్యక్తులు, ఆశలు పెట్టుకున్న వ్యక్తులు రకరకాల రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోవడం ఆయనను బాగా నిస్పృహకు గురి చేసింది. అయినా కాంగ్రెస్ పార్టీలో చేరిన తన పాత మిత్రులతో స్నేహ సంబంధాలు పెట్టుకునేవాడు. అన్ని వామపక్ష పార్టీలతో ఆలోచనలు పంచుకునేవాడు. పోలీసుల అత్యాచారాలను, ఎన్కౌంటర్ పేరుతో నక్సలైట్ కార్యకర్త హత్యలను ఎండగట్టాడు. అదే రీతిలో నక్సలైట్ పార్టీలు కూడా ఎప్పుడైనా ప్రజలపై ఒత్తిడి చేసినా, అనవసరం ప్రయోగించినా ఆయన సహించలేదు. పీయూసీఎల్లో ఎంవి రామ్మూర్తి, ప్రతాప్ రెడ్డి గారితో కలిసి జాతీయ స్థాయిలో పనిచేస్తున్నాడు. తానే రాష్ట్ర పీయూసీఎల్ సంస్థను స్థాపించి కార్యక్రమాలు నిర్వహించాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకత, అవసరం గురించి సార్కు నిర్దిష్టమైన దృఢమైన అభిప్రాయాలు ఉండేవి. తాను పనిచేసిన కాలేజీలలో తన తోటి ఉద్యోగులు, తన సహచరులుగా ఉన్న ఇతర లెక్చరర్స్తో చాలా తీవ్రంగా స్టాఫ్ రూమ్లో వాదోపవాదాలు చేసేవాడట. నాకు ఎవరు చెప్పినారు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు. తెలంగాణ ఉద్యమం ప్రథమ కాలంలో 17 సార్లు అరెస్ట్ అయినాడు. చాలామంది తెలియదు, కేసీఆర్ వాళ్ళు తెలంగాణ రాలేదు. 17 సార్లు అరెస్ట్ అయినాడు, చాలాసార్లు దెబ్బలు తిన్నాడు. 1969 సమయంలో సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ దగ్గర, అల్వాల్లో జరిగిన పోలీస్ కాల్పుల్లో తన కళ్ళ ముందే అప్పటి టీపీఎస్ కార్యకర్తలు మరణించారని, అనే సంగతులన్నీ చాలా వివరంగా చెప్పేవాడు. మలిదశ ఉద్యమంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పరిచి అరుణోదయ విమలక కార్యక్రమాలతో మమేకమవుతూ అన్ని జిల్లాలు తిరుగుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన ఆందోళనలు మనం అందరం చూసాం. మనం కొందరం సార్తో ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాం కూడా. 1979లో మెదక్ జిల్లా రుద్రారంలో, ఇది చాలామంది తెలియని విషయం, రుద్రారంలో ఆసియా దేశంలోని అతిపెద్ద అల్ కబీర్ అనే పశువుల వధశాల ప్రారంభమైంది. తెలంగాణలోని గ్రామాల నుంచి పేద రైతులు కరువు కాటకాల వల్ల పంటల్లో పండక, సరైన నీటి పారుదల లేకపోవడం వల్ల, రుణభారం వల్ల వ్యవసాయం చేయడం కష్టమైపోయి పశువులను ఆల్ కబీర్కు కంపెనీకి అమ్ముకుంటున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఆ ఫ్యాక్టరీని మూసివేయాలనే నినాదంతో ఆందోళన మొదలైంది. ఆ ఆందోళనను ఒక ఉద్యమంగా ముందుకు నడిపించింది జాదవ్ సార్. సార్ను జయప్రకాష్ నారాయణ, రామ్మనోహర్ లోహియా బాగా ఇష్టపడేవారు. జయప్రకాష్ నారాయణ 79లో అక్టోబర్లో పాట్నాలో మరణించాడు. ఆయన ఆరోగ్యం అసలే బాగాలేక ఢిల్లీలో హాస్పిటల్లో ఉన్నప్పుడు మే నెలలో తీవ్రమైన వేసవిలో సార్ జేపీని చూడడానికి ఢిల్లీ వెళ్ళాడు. కేశవ్, ఇంత ఎండలో అంత దూరం నుంచి నన్ను చూడడానికి ఎందుకు వచ్చావు అని జేపీ కోపడ్డాడట. కేశవ్, ఇంత ఎండలో అంత దూరం నుంచి నన్ను చూడడానికి ఎందుకు వచ్చావు అని జేపీ కోపడ్డాడట. సార్ కళ్ళనీళ్ళు పెట్టుకొని, జేపీ, నాకు ఈ లోకంలో నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఈ స్థితిలో నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉంటాను అన్నాడట. హైదరాబాద్ ఏకతా సంస్థ ద్వారా మత కల్లోలు రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రల్ని వాళ్ళు ప్రేరేపించే ఆలోచనలు ఎండగట్టాడు. మహబూబ్నగర్లో కొన్ని కరువు మండలాల్లో యువకుల్ని ప్రోత్సహించి గంజి కేంద్రాలు నడిపించాడు. సార్కు పాత బస్తీ, అక్కడి ప్రజల సంస్కృతి, అన్ని వర్గాల ప్రజల జీవన విధానం అంటే చాలా ఇష్టం. ఉర్దూ చాలా అనర్గళంగా, ధారాళంగా మాట్లాడేవాడు, రాసేవాడు. 1980లో పెద్ద ఎత్తున హైదరాబాద్ బస్తీలో చెలైన హింస, మత కల్లోల వల్ల సార్ స్నేహితులు ఆయన గురించి చాలా భయపడ్డారు. పాత బస్తీ వదిలిపెట్టి మూసి యువతలకు కుటుంబంతో వచ్చామని ఆయన మీద ఒత్తిడి చేశారు. కానీ
ఆయన వినలేదు. సార్ మాత్రం సస్యమీరా నేను ఇక్కడే ఉంటానన్నాడు. అప్పుడు కన్నబిరాన్, ఎంటీ ఖాన్, బూర్గు నరసింగరావు, బలవంత్ రెడ్డి గారు వెళ్ళి బలవంతంగా సుల్తాన్ షాహీ నుంచి ఇటు తీసుకొచ్చారు. ఇది చాలామందికి తెలియదు ఈ విషయం. ఇందిరాగాంధీ నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆమెకు వ్యతిరేకంగా మెదక్లో పోటీ చేశాడు. పలుమార్లు ఎన్నిక సమయంలో తాను విశ్వసించిన సోషలిస్టు ప్రజాస్వామిక భావాలు ప్రజల్లో ప్రచారం చేయడానికి ఎన్నికల్లో నామినేషన్ వాడి ఆ డయస్ వాడుకున్నాడు. తప్పకుండా వేసేవాడు, వేసి తిరగడమే, మాట్లాడమే. ప్రజల కోసం, తాను నమ్మిన విలువల కోసం నిజాయితీగా నిలబడ్డ కేశవరావు సార్తో నడవడం, ఆయనను ఇప్పుడు తలుచుకోవడం మనందరికీ చాలా సంతోషమైన విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాకవి కాళోజీని, ప్రొఫెసర్ జయశంకర్ సార్లను సముచితంగా గౌరవించడం జరిగింది. కానీ జాదవ్ సార్ పట్ల గత ముఖ్యమంత్రి కుట్రపూరితంగా నిర్లక్ష్యం ప్రదర్శించడం జరిగింది. కుట్రపూరితంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని జాదవ్ సార్ సంస్మరణలో ఆయనకి ఇష్టమైన ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీకి కేశవరావు జాదవ్ సంస్కరణ గ్రంథాలయంగా నామకరణం చేయాలని మనం అందరం కలిసి అడుగుదాం. అయిపోయింది. అత్యంతమైన ఎత్తులో కూడా వీళ్ళ సాహసము మాలాంటి వాళ్ళందరికీ ఎంతో ఊపిరిని, స్వేచ్ఛను, విజ్ఞానాన్ని, ఇంటలెక్చువలైజేషన్ ప్రాసెస్ను కూడా మాకు నిజంగా చెప్పాలంటే ఎట్లా చెప్పాలనో కూడా తెలియదు. అయితే ఉస్మాన్ యూనివర్సిటీలో ఎన్నో సెమినార్లు కండక్ట్ చేసినప్పుడు కుల్దీప్ నాయర్ ఈ టైప్ వాళ్ళందరినీ సోషల్ మూమెంట్లో పిలిచినప్పుడు ప్రొఫెసర్ అరుగోపాల్ గారు, కేశవరావు జాదవ్ గారు, వరవరావు గారు, మన లింగుడో ఇట్లా ఇలాంటి సెమినార్లు ఎన్నో కండక్ట్ చేశాం. మేము సారు అడుగుజాలల్లో చాలా కాలం నడుస్తూ ఉన్నాం. అయితే దురదృష్టవశాత్తు ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక స్తబ్దత ఏర్పడింది. కేశవరావు జాదవ్ గారు పోయారు, బాలగోపాల్ సార్, వరవరావు వీళ్ళంతా నేచురల్లీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఏజ్ దే రీచ్ ద మ్యాక్సిమం, బట్ దే నెవర్ స్టాప్ దేర్ ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద నాట్ ఓన్లీ పీపుల్, డెమోక్రటిక్ రైట్స్, హ్యూమనిస్ట్ రైట్స్ అండ్ పర్స్పెక్టివ్ థింకింగ్. ఒక ఐడియాలజికల్ స్టాండ్లో దేశం ఎట్లా మారాలి, ప్రజాకులను ఎట్లా కాపాడాలి, ప్రజలకు భారతదేశంలో 78 years తర్వాత కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, హంగరు, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగము, ఇగ్నోరెన్స్, ఇల్లిటరసీ, ఇన్ఈక్వాలిటీ, టెన్షన్స్, అప్రెషన్, సప్రెషన్, క్యాస్ట్, రీజన్, రిలీజన్, సెక్స్, ఎన్నో రకాలటువంటి ఆపరేషన్ జరుగుతున్న ఈ సమాజంలో 78 years గడిచిపోయింది. వీళ్ళు కూడా తగ్గిపోతున్నారు. కేశవరావు జాదవ్ లాంటి సారు కూడా అరగోపాల్ సార్ మాట్లాడినప్పుడు కేశవరావు జాదవ్ సార్ మొన్నే ఏదో పేపర్లో కూడా చూశాను, ఆయన మా టీచర్ అని చెప్పాడు. కేశవరావు జాదవ్ సార్ను నేను 1980 నుండి 79లో సారు నాకు పరిచయం అయ్యాడు. మా ఊళ్ళో సోషలిస్ట్ యూత్ ఆర్గనైజేషన్ ఒక సభ పెట్టాను, ఒక స్టేట్ లెవెల్లో మీటింగ్ కండక్ట్ చేసాం. ఇంద్రారెడ్డి అప్పుడు దానికి ప్రెసిడెంట్ ఉండేవాడు. ఇంద్రారెడ్డి పరిచయం చేశాను నాకు జాదవ్ సార్. నేను అప్పుడు జస్ట్ 79లో ఆడకు లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో సారు ఎంతోమందిని ఇన్స్పైర్ చేశాడు. ల్యాండ్స్కేప్ గార్డెన్లో ఈ సమతా యువజన సభ ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ పోయాను. తర్వాత ఆ పరంపర కొనసాగింది. అయితే దురదృష్టవశాత్తు భారతదేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రజాస్వామ్యము పేరుకు బాగా విస్తృతంగా మనకు ప్రచారంలో ఉంది. భారతదేశం అంత ప్రజాస్వామ్య దేశం ఈ ప్రపంచంలో ఏది లేదంటారు. చాలా పెద్ద దేశము, అత్యంత జనాభా గల అత్యంత విశాలమైన భారతదేశం ఇది. అయితే నేషనల్గా విశాలమైన భారతదేశంలో రకరకాల ప్రాంతాలు, మతాలు, వర్గాలు, కులాలు, రకరకాల కల్చరల్, ఎకనామిక్, సోషల్, పొలిటికల్, హిస్టారికల్ ఈ డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ ఇంత పెద్ద విశాల భారతదేశానికి ఒక ఐడియాలజికల్ స్టాండ్ ఇప్పటికి కూడా ఇగ్నోర్ చేయబడుతుంది. కొంతమంది మేధావులే దీనికి కృషి చేస్తున్నారు, కొంతమంది. అది ఎందుకో ఇప్పటికి అర్థం కాని విషయం. ఇది పొలిటికల్ మ్యానిపులేషనా, మ్యానోవరా,
లేకుంటే పొలిటికల్ ఆధిపత్యం అనాదిగా కొనసాగుతున్నటువంటి ఇంపీరియలిజానికి ముందు నుండి కూడా ఫ్యూడలిజం నుండి కూడా ఇంపీరియలిజం, ఫ్యూడలిజం, ఇవన్నీ క్యాపిటలిజం, ఈవెన్ ఇలాంటి ఎన్ని విప్లవాత్మకమైన ఉద్యమాలు వచ్చినప్పటికీ ఈ దేశంలో ఇప్పటికి కూడా సమానత్వం లేని సమాజంలో మనం బతుకుతున్నాం. ఎంతోమంది విద్యావంతులు అన్ని వర్గాల నుండి, కానీ ఒక మేధావి ఇచ్చినటువంటి ఒక స్పృహ, స్ఫూర్తి, పోరాట పటిమ, ఐక్యత, త్యాగము, హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ రైట్స్ కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి కేశవరాజ్ జాదవ్ 70 ఏళ్ళు దాదాపు, ఆయన 86 ఇయర్స్కి చనిపోయాడు. ఆయన స్టూడెంట్ డేస్ నుండే, అంటే విద్యార్థి దశ నుండి, స్కూల్ దశ నుండే ఇలాంటి స్పిరిట్తో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి, ఓల్డ్ సిటీ నుండి వచ్చి, ఆయన కులము కుటుంబం కూడా ఎవరికి తెలియదు ఇప్పటి వరకు కూడా, అంత గొప్ప మహానుభావుడు. అయితే ఇంతమంది మేధావులతోటి, ఇన్ని రకాల ప్రజలతోటి అందులో హైదరాబాదులో కమ్యూనల్ వైలెన్స్ ఉన్న టైంలో కూడా ఒక్కడే ఒంటరిగా హుసేన్ ఆలంలో ఉండేవాడు, జూ పార్క్ ఎక్కడో ఉండేవాడు. ఎన్నో కష్టాల కోర్చి ఎప్పుడు మన ఆటోలో వస్తూ, బస్సులలో వస్తూ ఎన్నో ఉద్యమాలకు ఆయన ఊపిరి పోశాడు. కానీ ఏ పదవిని ఆశించలేదు, ఎవరి సింపతిని ఆశించలేదు. నిరంతరం ప్రజల కోసము నేను అనుకుంటే ఆయన విద్యార్థి దశ నుండి స్టార్ట్ చేశాడంటే 16 ఏళ్ళ నుండి 15 ఏళ్ళ నుండి స్టార్ట్ చేశాడంటే 86 ఏళ్ళకు అతను చనిపోయేదాకా కూడా అక్కడ మిగిలిచింది ఒక 2 3 పిల్లలు, మేడము, తర్వాత సోషలిస్ట్ వారసత్వం ఈ దేశానికి ఎంతో అవసరం. అది కూడా డెమోక్రటిక్ సోషలిస్ట్ వ్యవస్థ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన అవసరము. మన హరగోపాల్ సారు అందరూ అనుకున్నట్టుగా చాలా రెవల్యూషనరీ రెవల్యూషన్ భావజాలాన్ని ఎంతైతే ఇష్టపడతాడో ప్రజాస్వామ్యాన్ని కూడా అంతే ఇష్టపడతాడు. ఆయన ఎంతైతే వర్గ పోరాటానికి ఇష్టపడతాడో హ్యూమన్ వాల్యూస్కి, హ్యూమనిజానికి కూడా అంతే ఇష్టపడతాడు. వీటన్నిటికీ వీళ్ళందరికీ కూడా మూలమైనటువంటి మహోన్నత వ్యక్తి చాలా కేశవరాజ్ జాదవ్. ఆయనే పోయి 7 ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ మనలాంటి వాళ్ళం అందరము ఏదో ఒక ఆతృత్వ, ఆందోళనతో, ఆవేదనతో ఇంకేదో చేయాలని ఉంది. పిట్టలు ఆ బ్రదర్, ఇంకొక బ్రదర్ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు స్పీచ్లు విన్నప్పుడు నేను మొన్న ఒక మీటింగ్లో చూశాను, వాళ్ళ 2-3 మీటింగ్లలో ఎంతో ఇన్స్పిరేషన్ ఉన్నది వాళ్ళ దగ్గర. ఇది ఇప్పటికి కూడా కలెక్టివ్ పోరాటాల కోసము కేశవరావు జాదవ్ లాంటి మహోన్నతమైన వ్యక్తి, ఒక వేరు సోషలిస్ట్ థింకరు, డెమోక్రాటిక్ థింకరు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టు, కమ్యూనల్ వైలెన్స్కి వ్యతిరేకంగా, కమ్యూనల్ ఆపరేషన్కు సబ్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా, కులతత్వాలకు వ్యతిరేకంగా, ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పంతాలు, ప్రజాస్వామ్య హక్కుల కోసము, హ్యూమన్ హక్కుల కోసము, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్ కోసము, ఒక సమాజ స్థాపన కోసము ఒక డ్రీమర్ ఆయన లెగసీని మనం అందరం ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ లాగానే చూసాము. కానీ ఆయన ఒక జస్ట్ పొలిటికల్ యాక్టివిస్ట్ కాదు, ఒక హైలీ ఇంటలెక్చువల్ కేటగిరీ ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్లో. మన ఎప్పుడు కూడా చాలాసార్లు నేను విన్నాను, హరగోపాల్ సార్లు అంటాడు, ఆ సార్ మమ్మల్ని సిటీ కాలేజ్ ఉన్నప్పుడు నేను ఆయన స్టూడెంట్ అని చెప్పుకున్నాను. నేను ఏదో పేపర్లో కూడా చూశాను. మేము మీ స్టూడెంట్స్ కాకపోయినా కూడా మేము మీరిచ్చే ఉపన్యాసాలలో ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, ఈ రాష్ట్రంలో అసలు వీళ్ళు లేకపోతే ఈ మన సమాజం ఎట్లుండేది? కేశవరాజ్ జాదవ్ సాబ్, హరగోపాల్, బాలగోపాల్, కన్నాభిరామన్, ఈవెన్ వరవరావు, వీళ్ళు లేకుంటే ఈ సమాజం ఎట్లుండేది? తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ మహోన్నత ఉద్యమం ప్రపంచంలోనే ఎంతోమంది త్యాగాలు చేశారు. 1946 నుండి 51 వరకు అంత పెద్ద మహోన్నత ఉద్యమము ఈ ప్రపంచంలో ఎక్కడ రాలేదు. సరైన సాయుధ పోరాటం అని స్త్రీలు, రైఫిళ్ళు బట్టి మనకి ఇప్పుడు కూడా మహబూబ్ సినిమాలలో చూపెడతా ఉంటారు, రజాకార్ మూమెంట్ గురించి చూపెడతారు. కానీ ఆయన ఇన్స్పిరేషను, ఆ త్యాగము, ఆ తెగువ, ఆ పోరాటము, ఆ యొక్క ఇమాజినేషన్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళ హక్కుల కోసము స్త్రీలు చేసిన పోరాటాలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ రాజ్యాంగమైనటువంటి హక్కులు, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచంలోనే ఎంతో గొప్ప రాజ్యాంగం అది.
అందరూ మెచ్చుకుంటారు. మనం కూడా ఇవాళ ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే రాజ్యాంగపరమైన హక్కులతోటి తప్ప మనము వ్యక్తిగా సాధించుకున్న హక్కులు కాదు ఇవి. మనం వ్యక్తులుగా సాధించుకున్న స్వేచ్ఛ కాదు. మనం అంబేద్కర్ యొక్క పుణ్యం, ఆయన ఎంతో స్ట్రగుల్ చేశారు, అన్నీ పోగొట్టుకొని. కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, పూలే లాంటి వాళ్ళు ఇప్పుడు మన రాష్ట్రంలో, నేను అనుకుంటా మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి త్యాగపూరితమైన మేధావులు మన దగ్గర ఉన్నారు. ఇంత పాపులర్గా ఇన్ని రాష్ట్రాలలో, ఏ రాష్ట్రాలలో కూడా ఇంత పాపులారిటీ ఉన్నటువంటి ఆరగోపాల్ లాంటి, బాలగోపాల్ లాంటి, కన్నా రావణ్, తారకము, ముదా తారకము, ఇలాంటి వరవరరావు, ఈ టైపులు అందరూ మొత్తం రాష్ట్రంలోటిగా ఎన్నో ఉద్యమాలకు, దేశ ఉద్యమాలకు మన రాష్ట్రము నాయకత్వం వస్తున్నది. ఇన్ని ఉద్యమాలు నడిపినా కూడా ప్రాబ్లమ్స్ తగ్గిపోలే. ప్రజలు ఇంకా అంచబడిపోతున్నారు. అసలు వాళ్ళ మైండ్ను కమ్యూనిస్ట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కండిషన్స్ విల్ కండిషన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళు ఒక పరిస్థితులకు నెట్టబడ్డారు. ఆ పరిస్థితులలో ఉన్నప్పుడు అక్కడ సర్వైవ్ అవ్వడానికే ప్రయత్నం చేస్తారు తప్ప సాహసించి పోరాటం చేయలేరని మార్సే ఎంతో చెప్పాడు. అంటే మన స్పృహను కూడా ఇది విమలక్క పాట పాడుతుండే, ఏమున్నది ఇటు చూసిన ఈటీవీలో కదా అని గ్లోబలైజేషన్కి ముందు పాట పాడుతుండే. అంటే మన కల్చర్ను, మన ఆలోచనలు, మన సిద్ధాంతాలను, మన వాల్యూస్ను, నామ్స్ను, బిలీఫ్స్ను, మన జీవన విధానాన్ని, మన విలువలను ఈ కమాడిఫికేషన్ అంటారు దీన్ని, ఇది క్యాపిటలిస్టులు నిర్ధారిస్తారన్నమాట. మన స్పృహను కూడా నిర్ధారిస్తారు, మన జీవన విధానాన్ని నిర్ధారిస్తారు. ఇలాంటి అసమానతమైనటువంటి ఈ సమాజంలో వికృతంగా అణిచివేస్తున్నటువంటి రకరకాల భావజాలంతో అణిచివేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వీళ్ళ లెగసీని, కేశవరావు జాదవ్ను ఒక తెలంగాణ ఐడియాలాగే కాదు, ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన 2 పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలలో ఒక్క నిమిషము నేను ఆ పేర్లు చదువుతా. అందున్న సారాంశం చూస్తే ప్రపంచం మీద ఆయన 2 పుస్తకాలు పబ్లిష్ అయ్యా కానీ ప్రజలలోకి రాలే ఆయన. తర్వాత మ్యాన్కైండ్ నడిపేవాడు, ఓలియంపస్ నడిపేవాడు, మహబూబ్నగర్ కరువు కాటకాల మీద ఉద్యమం చేసేవాడు, పౌర హక్కుల గురించి ఉద్యమం చేసేవాడు. అసలు ఈ పౌర హక్కులను ఉద్యమం చేసిందంతా కూడా కేశవరావు జాదవ్ను ముందు పెట్టుకొని చేసేవాళ్ళు. ఇది ఎందుకో మీరు అర్థం చేసుకోవాలి. పౌర హక్కుల ఉద్యమాలని అరగోపాల్ లాంటి వాళ్ళు కూడా ఆయనను ముందు పెట్టేవాళ్ళు. పోలీసు వాళ్ళను, ఎస్పీని, డిఎస్పీని, ఎవరినైనా కూడా అంత సాహసంగా ఒంటరిగా, ఆయనకు మళ్ళీ కుల బలం లేదు, ఇంకా ఏ బలం లేదు, డబ్బు లేదు, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఉన్నోడు కాదు. ఆ మహోన్నత వ్యక్తి ఎంతోమందిని ఇన్స్పైర్ చేశాడు, ఎంతోమందిని లీడర్లు చేశాడు. టీడీపీలో అయితే చాలామంది ఆయన శిష్యులే ఉండేవాళ్ళు, చాలామంది ఉండేవాళ్ళు. ఆంధ్రలో ఇక్కడ అక్కడ ఇవాళ సోషలిజం భారతదేశంలో ఏమన్నా మిగిలిపోయిందంటే ఇది తెలంగాణలో ఉన్నది. నిజమైన సోషలిస్ట్ భావజాలం మన దగ్గర ఉంది, రెవల్యూషనరీ భావజాలం కూడా మన దగ్గర ఉంది. 2 రకాలుగా ఉంది. ఒక సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్లమెంటేరియన్ పంతాల సోషలిస్ట్ వ్యవస్థలో లోయ ఇన్ఫ్లుయెన్స్ భారతదేశంలో ఉంది, మన దగ్గర ఉంది. అదే రాడికల్ నక్సలైట్ మూమెంటు, మావోయిస్ట్ మూమెంటు మన దగ్గర ఉంది, భారతదేశంలో ఉంది. కానీ లీడర్స్ మన వాళ్ళే, ఇంటెలెక్చువల్గా మన వాళ్ళే, పొలిటికల్గా మన వాళ్ళే, ఐడియాలజికల్గా మన వాళ్ళే. కానీ మన దగ్గర ఉన్న దరిద్రం అపారంగా ఉంది. ఇది ఎందుకు ఉందనేది ఇప్పుడు యువకులకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎన్నో రకాలుగా అవసరం ఉంది. జాదవ్ సాబ్ అవసరము, ఆయన కాంటెంపరీస్ అందరూ కూడా ఎంతో త్యాగం చేస్తే, ఎమర్జెన్సీ వాళ్ళు చేసిన త్యాగం మాకు కొంత తెలుసు. నేను అప్పుడు జస్ట్ ఎంఏ స్టూడెంట్ను. ఈ కన్నాగ్రామను, తారకము, జాదవ్ సాబు, అరగోపాల్ సారు, ఇలాంటి వాళ్ళందరూ ఎంత త్యాగం చేశారు. అదంతా చూస్తే ఈ స్వేచ్ఛ ఎడిపోయింది, ఈ ప్రజలు ఎడిపోతున్నారు, ఈ మస్తిష్కాలు ఎడిపోతున్నాయి, ఇంటెలెక్చువలిజం ఎడిపోతుంది. యూనివర్సిటీలో ఎంతో మానసిక దరిద్రం ఉంది. నాట్ ఓన్లీ జస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ యాక్చువల్లీ నేషనల్ ప్రాసెస్, బట్ దట్ యాక్చువల్లీ వీఆర్ లివింగ్ ఇన్ ఏ పావర్టీ ఆఫ్ ఇంటెలెక్చువలిజం for the concern of the nation and concern of the people. And for a Jadhav Sahu జీవితకాలం he wanted to work for the socialist construction of a just society. And అంత మహానుభావుడు, ఆయనను ఇలా స్మరించుకునే అవకాశం ఇలాంటి పెద్దలు వచ్చారు. లక్కీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.